మాధవరావు గారు ఇక్కడే ఉన్నారుగా, మాట్లాడదాం. మాధవరావు, ఆ ఫ్యాక్టరీ మన ఊరు రావడం మన అదృష్టం అండి. అది నేను ఒక్కడి వల్ల ఆగిపోవడం ఏం బాగుంది. నువ్వు ఒక రైతువై ఉండి నీ కొడుకుని పెద్ద పెద్ద చదువులు చదివించి ఉద్యోగాల కోసం ఎవరినెవరినో బతిమాలుతున్నావు. ఆ ఫ్యాక్టరీ మన ఊరు వస్తే నీ కొడుకే ఉద్యోగం వస్తుంది కదా. నీ తర్వాత ఈ పొలం ఎవరు చేస్తారు? ఎందుకా? కోడి కూడా తన పిల్లల్ని కాకి గద్దల నుండి కాపాడుతుంది. మీలాంటి రాబందుల నుంచి కాపాడుకోవడానికి నా కొడుకుని పెద్ద చదువులు చదివిస్తున్నాను. ఉచిత కరెంట్ ఇవ్వడం తప్ప, సబ్సిడీ ఇవ్వడం తప్ప, రుణమాఫీ ఇవ్వడం తప్ప రైతుకి ఇదేనా మేము చేసిన తప్పు? రైతు పంట పండించకపోతే మీకు దోపిడీ చేయడం కుదరదని అందుకే ఇస్తున్నారు సబ్సిడీ. దోపిడీ ఎలా అవుతుంది? మీ దగ్గర కొనేయన్నీ మార్కెట్ రేట్కే కొంటాంగా. మార్కెట్ ధర? ఒక యంత్రం నడపడానికి ఇంధనం కావాలి. ఆ ఇంధనం ధర తయారు చేసేవాళ్ళు ఫిక్స్ చేస్తారు. కానీ ఆ యంత్రం నడిపేవాడికి మేము ఆహారం ఇస్తున్నాం. మరి మా పంటకు మేమెందుకు రేటు ఫిక్స్ చేయకూడదు? ఇది తప్పు కాదంటారా? Why this discussion unnecessarily? Call the police, bloody farmer. హలో మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. ఐఎమ్ ఫార్మర్. మై ఫాదర్ వాజ్ ఫార్మర్. ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, గోల్డ్ మెడలిస్ట్. వాట్ యు సెడ్? పోలీసుల్ని పిలుస్తావా? బార్డర్లో సైనికుడు శత్రువు చేతిలో బలమైన ఆయుధం ఉందని తెలిసి కూడా ముందడుగేస్తాడు తన దేశం కోసం. నువ్వు పిలిచే పోలీసోడి తుపాకీలో గుళ్ళుండొచ్చు, నా చేతిలో ఈ కొడవలుంది. పచ్చటి పొలాన్ని చూసే ఈ కొడవలి ఎర్రటి రక్తాన్ని చూస్తుందిరా. పిలవరా, ఎవరిని పిలుస్తా?